జై శ్రీరామ్. సద్గురువు ఎలా ఉండాలో సుందరకాండలో దర్శనమిస్తుంది. కిష్కింధకాండలో రాముడు హనుమంతుడు కనిపించినప్పుడే పొగుడుతాడు. ఒక ఆచార్యునికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఇతడిలో ఉన్నాయని చెప్పి ఈయన గుణాలన్నీ పొగుడుతాడు. అక్కడ ఆచార్యుని గుణాల పట్టి వస్తుంది. మళ్ళీ సముద్ర లంఘన నిర్వహణలో ఇది కనిపిస్తుంది. అటుపైన సీతాదేవిని ఆయన తనదైన దృష్టితో పరిశీలించి చూస్తాడు. అక్కడ తెలుస్తుంది. ఆ విధంగా మనకి సద్గురువు లక్షణాలన్నీ కూడా సీతాదేవి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో తెలుస్తాయి. సుందరకాండ ఎందుకు చదువుకోమంటారంటే, ఏ జీవుడికైనా ముక్తి మార్గానికి లేదా తరింపు మార్గానికి లేదా జీవితాన్ని చక్కగా పండించుకోవడానికి భగవంతుడు తానే గురువు స్వరూపంగా భూమి మీద తిరుగుతుంటాడు. వారు భూసురులు. అంటే కేవలం జంధ్యం ఉండేవారంతా భూసురులు కారు. భూసురులు ఎందుకు భూమి మీద తిరుగుతున్నారు అంటే జీవుల సమస్యలకి పరిష్కారం ఇవ్వడానికి, వారికి తరింపు మార్గాన్ని ఇవ్వడానికి ఆ విధంగా తిరుగుతుంటారు. కాబట్టి ఆ తిరిగేవాడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఏదో సరదాగా తిరగడం కాదు కదా. అందుచేత హనుమంతుడు ఆ విధంగా చేసి చూపిస్తే, అంటే మొదటిది సముద్ర లంఘనానికి వేసిన మొదటి గెంతు, రెండవది మైనాకుని ఆతిథ్యము స్వీకరించినట్లుగా భావించి సుహృద్భావంతో సమయాన్ని వృధా చేయకుండా వెళ్ళిపోవడం, మూడవది యుక్తితోనూ యోగబలం చేతను అధిగమించినాడు. అంతేకాని తనకి ఉన్న కండబలం చేత కాదు. ఆ యుక్తిని తన సూక్ష్మ శరీరంతో నిర్వర్తించి చూపించాడు. ఆయన కామరూపుడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలిగినవాడు. సద్గురువు లక్షణాల్లో అది ఒకటి. ఈ విధంగా నిర్వర్తించాడు. హనుమంతుడు చేసిన ఆ దుర్గమ కృత్యానికి సర్వభూతాలు మెచ్చుకున్నాయి. దాటనలవి కాని వర్ణాలయమైన ఆ సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుని వలె మరల ఆకాశ మార్గాన్ని పట్టినాడు. అట్లా సముద్రాన్ని దాటిపోతున్న హనుమంతుని సింహిక అనే రాక్షసి చూసింది. జై శ్రీరామ్.